మిగతా ఇష్యూస్ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు? ఈ ఫోటోలకు సంబంధించిన వ్యవహారం ఏంటి? మీ కేసు ఎంతవరకు వచ్చింది? పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు సంబంధించిన కేసు సార్ రెండు అంశాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఆయనకు ఉంది. ఎందుకు ఉంది అంటే ప్రభుత్వంలో ఒక మినిస్టర్గా ఉంటారు. రెండోది ఏంటి అంటే అతను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కి కన్సర్న్ మినిస్టర్. అవును, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే అమరావతి లాంటి పర్టికులర్ రూరల్ ఏరియాలకు ప్రతి డిపార్ట్మెంట్ కి కనెక్షన్ ఉన్నటువంటి డెవలప్మెంట్ మినిస్టర్. గ్రామీణ ప్రాంతాలతో సంబంధం ఉండేది కదా ప్రతిదీ. సో మరి మీరు ఆ మినిస్ట్రీలో ఉండి ఈ రోజు అమరావతి రైతుల గురించి ఒక్క మాటను మీరు కేబినెట్ లో మాట్లాడకపోతే, ముఖ్యమంత్రితో మాట్లాడకపోతే, సిఆర్డి అధికారుల అవినీతి గురించి వాళ్ళు అంత దారుణంగా ప్రశ్నిస్తుంటే మీరు మాట్లాడకపోతే మీ సైలెన్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు? అంటే మీకు ప్యాకేజ్ వస్తేనే మాట్లాడతారా? అంటే మీకు స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడతారా? అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటేనే మాట్లాడతారా? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పూనకం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మీకు ఆవేశం వస్తుందా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మీరు ఇష్యూస్ పట్ల రిప్రజెంట్ చేస్తారా? కాదు కదా. మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇష్యూస్ కి మీరు మాట్లాడే ప్రతి మాటకి ఒక వాల్యూ ఉంటుంది. సమస్య పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నారు కదా, ప్రశ్నించే స్థాయిలో కాదు కదా. ఎక్కడున్నారు సమస్య పరిష్కారం చేసే పొజిషన్లో ఉన్నారు. యు ఆర్ ద గవర్నమెంట్, యు హావ్ టు డూ కదా. కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నూతన పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎస్పీ ఆఫీస్కి వెళ్తే పవన్ కళ్యాణ్, పంచాయతీరాజ్ ఆఫీస్కి వెళ్తే పవన్ కళ్యాణ్. ఇవన్నీ కూడా పెట్టుకొని అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రజా సమస్యలను కూడా అనుభవించాలి, పరిష్కరించాలి కదా. మీరు పొద్దునేమో ఫ్లైట్ ఎక్కితే పొద్దున బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కితే గన్నవరం ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడ నుంచి స్పెషల్ హెలికాప్టర్ లో పలానా చోటుకి వెళ్ళి అక్కడ నుంచి వచ్చి మళ్ళీ గన్నవరం వచ్చి గన్నవరం నుంచి మళ్ళీ మాదాపూర్ ఇంటికి వెళ్ళి పొద్దున బ్రేక్ఫాస్ట్ మాదాపూర్, సాయంత్రం డిన్నర్ మాదాపూర్. మధ్యలో పాపం దురదృష్టం చేసుకుంది ఏంటంటే లంచ్. ఈ లంచ్ దురదృష్టం చేసుకుంది పాప. ఆ లంచ్ కూడా బహుశా మాదాపూర్ నుంచి వస్తుందేమో, నాకైతే తెలియదు. స్పెషల్ ఫ్లైట్ లో టుమారో ఆన్వర్డ్స్. ఎందుకు మళ్ళీ పొద్దున్నే లంచ్ తెచ్చుకుంటే ఆరిపోద్ది కాబట్టి మధ్యాహ్నం అక్కడ తయారు చేసుకుని మళ్ళీ ఆ లంచ్ కూడా ఇక్కడికి ఈయన చిత్తూరులో ఉంటే చిత్తూరులో, శ్రీకాళహస్తిలో ఉంటే హైదరాబాద్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో లంచ్ వస్తుందేమో, నాకైతే తెలియదు. పెట్టినా పెడతారు చంద్రబాబు నాయుడు దానికి. ఎందుకు పెట్టరు? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదంటే అదే, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఏదంటే అది, ఎన్ని ఫ్లైట్లైనా ఎక్కుతారు దిగుతారు చేస్తారు. మరి హోమ్ మినిస్టర్కి ఫ్లైట్ లేదే. నేను విశాఖపట్నం అటు ఇటు తిరుగుతూ ఉంటా. పాప నేను వెళ్ళిన ఫ్లైట్ లో కనీసం ఒక్క ఫ్లైట్ లో ఒక మినిస్టర్ అయినా కనపడతారు. ఏదో ఒక మినిస్టర్, 4-5 మినిస్టర్లు ఒక్కొక్కసారి కనపడతా ఉంటారు. విశాఖపట్నానికి, విజయవాడకి నేను తిరుగుతున్నా. ఎందుకు? హరిత గారు లేకపోతే ఈయనో డోలవే వీళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. మరి వీళ్ళందరికీ స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు ఇవ్వటంలా? ఓకే, రాష్ట్రంలో బిజినెస్ రూల్స్ లో మినిస్టర్ కి స్పెషల్ ఫ్లైట్ హెలికాప్టర్ లేదు, ప్రొవిజన్ లేదు. అది ఒక చీఫ్ మినిస్టర్ గారికి ఆ ప్రొవిజన్ ఉంది. ఓకే, మరి ఉప ముఖ్యమంత్రి గారు హీస్ బీయింగ్ ఓన్లీ మినిస్టర్ అమాంగ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, హౌ హీ గాట్ దట్ అ ప్రివిలేజ్? ఓకే, ఈ ప్రివిలేజ్ పొందటానికి కారణం అధికారులు ఆయనకి అనధికారికంగా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మొన్న చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళినందువల్ల రాష్ట్ర ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో చిత్తూరు వెళ్ళారు. చిత్తూరు వెళ్ళిన దానికి ఆయన విమాన ఖర్చులు, హెలికాప్టర్ ఖర్చులు, స్పెషల్ చార్టర్ ఖర్చులు, వీటన్నిటికీ ఏ ఎక్స్పెండిచర్ నుంచి ఇచ్చారు అమౌంట్? అంతే కదా, ఆయన డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చుంటారు. ఫారెస్ట్ రివ్యూ కదా. ఫారెస్ట్ రివ్యూకి ఇప్పుడు సార్ నేను కూడా ఉద్యోగం చేశాను సార్, నాకు కూడా తెలుసు. నా క్యాడర్కి నేను 2nd క్లాస్ ఏసీ వరకే ఎలిజిబుల్. ఓకే, జిల్లా జడ్జి క్యాడర్కి 1st క్లాస్ ఏసీ ఎలిజిబుల్. ఓకే, హైకోర్టు జడ్జి క్యాడర్కి ఫ్లైట్ ఎలిజిబుల్. ఇది ఎక్కడైనా ఉన్నటువంటి హైరార్కీ. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీయే వస్తుంది. అంతే కదా, గ్రూప్ 1 ఆఫ్ ద మినిస్టర్. అంతే కదా. స్పెషల్ ఫ్లైట్స్ ఎలిజిబిలిటీ చిత్తూరు వెళ్ళడానికి, శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఒకవేళ మీ పార్టీ ఆఫీస్ నుంచి ఏమైనా ఖర్చు పెట్టుకోండి, ఐ డోంట్ మైండ్ ఎట్ ఆల్. బట్ ప్రభుత్వం నుంచి పెట్టడానికి సంబంధించి మాత్రం ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారని తెలియాలి. ఏ హట్టు నుంచి వెళ్తున్నాయి అంటున్నా నేను. 2029లో ఈ అప్రూవ్ చేసినటువంటి ప్రతి రూపాయి ఆ అధికారి దగ్గర నుంచి కలెక్ట్ చేయిస్తాం. అవునా? 100% రాసి పెట్టుకోండి సార్.
2029లో ఏ అధికారి అయితే ప్రతి రూపాయి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కి అప్రూవ్ చేశాడో ప్రతి రూపాయి వాడి పర్సనల్ అకౌంట్ నుంచి తెప్పిస్తాం బయటికి. ఓకే. ఎందుకు అంటే ఇప్పుడు సార్ నేనేమంటానంటే పవన్ కళ్యాణ్ గారు హెలికాప్టర్ వాడటమో లేకపోతే ఇది వాడటమో తప్ప నేను అంటంలా. మీరు మీ అనాధికారిక కార్యక్రమాలకి ఏ ఒక్క తెలంగాణ మంత్రి అయినా ఆంధ్రప్రదేశ్లో అవుతున్నారా సార్? లేదు కదా అసలు. సార్ మీ అన్నయ్య హైదరాబాదు, మీరు హైదరాబాదు, మీ ఫ్యామిలీ హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ 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 సినిమాలు హైదరాబాదు, మీ ఫంక్షన్స్ హైదరాబాదు, మీ హౌస్లో హైదరాబాదు, మీ బిజినెస్ హైదరాబాదు, మీ ప్రతి ప్రయాణం, ప్రతి మంచి ప్రతి చెడ్డ హైదరాబాదు, మీ మొత్తం హైదరాబాద్లో ఉండి ఇక్కడ నుంచి మనం ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయన కూడా హైదరాబాద్లోనే ఉంటాడు, ఇక్కడికి ఎప్పుడు రాడు. ఈ రాష్ట్రంలో ఇన్కమ్ తీసుకుంటూ మీరు హైదరాబాద్లో ఉంటూ హైదరాబాద్కి ఈ పవన్ కళ్యాణ్ ఒక రోజు హైదరాబాద్ వెళ్తే ఇంచుమించుగా 4 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది సార్ ఆయన యంత్రాంగానికి. దీని అంతటికి ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులన్నీ? మళ్ళీ హైకోర్టులోనేమో హైకోర్టు చీఫ్ జస్టిస్ ఏమో బేదరుపులు అరుస్తుంటారు, రాష్ట్ర ప్రభుత్వం బాగలేదు, మా హైకోర్టు కట్టడానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంట, పోనీలేండి భూములు అమ్ముకుంటే మీకేంటి నష్టం, మీ భూమి అమ్ముతున్నారా అని ఆయన అంటాడు. మరి ఈ ఎక్స్పెండిచర్ అదే వృధా ఖర్చే కదా. యోగాకి 300 కోట్లు ఖర్చు పెట్టినారు ఉపయోగం లేకుండా. యోగా సెంటర్ విశాఖపట్నంలో చేసిన దాన్ని నిన్న సత్యసాయి జిల్లాలో జరిగిన దాని ఈవెంట్ కి ఒక 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బేదరుపులు అరుస్తూ ఇన్ని వృధా ఖర్చులు చేస్తుంటే మాట్లాడాలి కదా. బిసైడ్ దాట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మీరు అడిగిన దానికి చెప్తున్నాను. ఈరోజు పవన్ కళ్యాణ్ అనేటువంటి ఉప ముఖ్యమంత్రి ఫోటో ఒక కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ లో ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కు ఉండాల్సినటువంటి గౌరవం ఉండాల్సినటువంటి ప్రభుత్వ ఆఫీస్ లో ఈయన ఫోటో ఉండటానికి చట్టం ప్రకారం పరిమితి లేదు సార్. ఓకే. సో నేను ఇప్పుడు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సార్. స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ నాన్నగారి ఫోటో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టించాడు తమిళనాడు. కరుణానిధి గారు ఎవరో పిల్లి వేశారు నాలాంటి పిల్లి వేస్తే హైకోర్టు పిలిచింది. ఏందయ్యా ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి. మాజీ ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో ఫోటోలు గవర్నమెంట్ ఆఫీస్ లో పెట్టే ప్రొవిజన్ ఉందా అని. లేదని 5 minutes లో తీసేసి కంప్లైంట్స్ రిపోర్ట్ చేయమని. ఎందుకు అంటే ప్రభుత్వ కార్యాలయాలకు ఒక శాంటిటీ ఉంది. సో చీఫ్ మినిస్టర్ అనే వ్యక్తి కాన్స్టిట్యూషనల్ పోస్టు, ప్రధానమంత్రి కాన్స్టిట్యూషనల్ పోస్టు, చీఫ్ జస్టిస్ లేకపోతే భారత రాష్ట్రపతి కాన్స్టిట్యూషనల్ పోస్టు. కానీ మినిస్టర్ అనేటువంటి వ్యక్తి ఒకవేళ నువ్వు పెట్టాలి అంటే రూల్స్ తయారు చేసుకో. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ రూల్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇదిగో ఈ ఫాలోయింగ్ ఫొటోస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టొచ్చు. నెంబర్ 1 చీఫ్ మినిస్టర్, నెంబర్ 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్, నెంబర్ 3 నారా లోకేష్ చీఫ్ మినిస్టర్ సన్ను, నెంబర్ 4 చీఫ్ మినిస్టర్ వైఫ్, నెంబర్ 5 చీఫ్ మినిస్టర్ గ్రాండ్ సన్ను, నెంబర్ 5 చీఫ్ మినిస్టర్ డాటర్ ఇన్ లా అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వైఫ్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చిల్డ్రన్. 4-5 ఉన్నారు కాబట్టి వాళ్ళ 5 ఫోటోలు మీరు ఒక రూల్స్ తయారు చేసుకొని పెట్టుకోండి. నేనేం కాదంటానా? ఆ రూల్స్ తప్పుగా ఉంటే మళ్ళీ నేను కోర్టుకు వెళ్తాను. అది వదిలేసేసి మీ దగ్గర రూల్స్ ఉండవంట పోని పెడితే అందరు మినిస్టర్ల ఫోటోలు పెట్టండి. ఇటు పక్క చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టి అటు 24 మంది మినిస్టర్ల ఫోటోలు పెట్టండి. అందరు పెట్టి అదే ఏదో ఒక ప్రొవిజన్ ఉండాలి కదా. ప్రొవిజన్ అయితే మీరు తయారు చేసి ఏంటంటే మిగతా మంత్రులకు సిగ్గులేదు. అరే మాకు ఫ్లైట్ లేదు ఆయనకి ఫ్లైట్లు ఇస్తున్నారు, మాకు హెలికాప్టర్ లేదు ఆయనకి హెలికాప్టర్లు ఇస్తున్నారు. అరే మాకు ఆయనకి ఏం తేడా ఉందా? ఆయన ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయితే మాత్రం మనకి మద్దతు ఇచ్చి మన ప్రభుత్వంలో ఉంటే మాత్రం ఆయన ఫోటో పెట్టడం ఏంటి, మా ఫోటోలు తీసేయటం ఏంటి? అరే హోమ్ డిపార్ట్మెంట్ లో అనిత ఫోటో ఉండదండి. అవునా? హోమ్ మినిస్టర్ ఫోటో ఉండదు. అదేంటది? ఉండాలి కదా. ఉండకూడదు సార్. మినిస్టర్ల ఫోటోలకి లేదు సార్. మినిస్టర్ల ఫోటోలకి లేదు. ఒకవేళ పెడితే ఆ ఫోటో కూడా పెట్టాలి కదా అంటారు. పెట్టాలి కదా, కనీసం ఆ డిపార్ట్మెంట్ లోనే పెట్టాలి కదా. అంటే వాళ్ళు ఏమైనా పనికి మాలిన పనిచేయని మినిస్టర్లా? ఈయన ఒక్కడే సినిమా యాక్టరా? కాదు సార్, మీరు ఏంది పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారని, పవన్ కళ్యాణ్ మీద రోజు విమర్శలు చేస్తున్నారని జన సైనికులు, పవన్ అభిమానులు, సెక్షన్ ఆఫ్ బ్యాచ్ మొత్తం మిమ్మల్ని టార్గెట్ చేస్తుంటారు సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నా. ఎందుకు పవన్ కళ్యాణ్ గారితో మీకు ఏమైనా కోపమా, వ్యక్తిగతంగా ఏమైనా ఉన్నాయా? ఎందుకు అట్లా? నేను మీకు ఒక మాట చెప్తాను. పొలిటికల్ గా ఒక సినిమా నార్మల్ గా సినిమా స్టార్ కి ఒక 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 ఇన్హెరిటెన్స్ గా ఒక ఇమేజ్ ఉంటుంది సార్. అంటే ఆయన కష్టపడకుండానే సినిమాల్లో కష్టపడితే చాలు, బయటకు వచ్చేస్తే పిలిస్తే 1,00,000 మంది వచ్చేస్తారు. ఆ
పొలిటికల్ గా వచ్చిన వాళ్ళకి ఎన్టీ రామారావు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఇంకో రావచ్చు, ఇన్హెరిటెన్స్ గా సినిమా స్టార్ ఇప్పుడు విజయ్ ఉన్నాడు, ఆయన ఏం సామాజిక కార్యక్రమాలు చేయాలి, ఎలా పిలవగానే 10 లక్షల మంది వచ్చేసారు. అట్లా ఒక పొలిటికల్ ఒక సినిమా స్టార్ కి ఒక పొలిటికల్ ఇమేజ్ వచ్చినప్పుడు పొలిటికల్ ఆ ఇన్హెరిటెన్స్ గా కొంత అట్రాక్షన్ ఉంటుంది, ఆ స్టార్డమ్ ఉంటుంది. ఈ స్టార్డమ్ ని మీరు నిజాయితీగా నిష్పక్షపాతంగా పాలిటిక్స్ వరకు వాడండి, పర్లేదు, నేనేమి తప్పు పడను. పవన్ కళ్యాణ్ గారు ఈ ఈ ఈ సినిమా ఈ పాలిటిక్స్ ని ఏం చేశారంటే ఆయన సినిమా స్టార్ గా పాలిటిక్స్ లోకి వచ్చి పాలిటిక్స్ ని సినిమా చేశాడు. ప్రాబ్లం అది, పాలిటిక్స్ ని సినిమా చేశాడు. ఓకే, ఎట్లా సినిమా స్టార్ పాలిటీషియన్ అవ్వాలి, ఈయన పాలిటిక్స్ లోకి వచ్చి పాలిటీషియన్ గా పాలిటిక్స్ ని సినిమా ఇచ్చేసారు. ఎట్లా పాలిటిక్స్ లో నార్మల్ గా మాట్లాడే మాట, చేసే డాన్స్, సినిమాలో ప్రతిదీ అబద్ధమే. ఎట్లా మాట్లాడే మాట అబద్ధం, నీ మాటలు కాదు, నీ పాటలు కాదు, నీ డాన్స్ కాదు, నీ కాస్ట్యూమ్ కాదు, నీ ఎడిటింగ్ కాదు, నీ రైటింగ్ కాదు, నీ పాట కాదు, నీ డాన్స్ కాదు, అన్ని కూడా మ్యానిపులేషన్. అన్నిటిని మ్యానిపులేషన్ మొత్తాన్ని ఒక చోట పెట్టి ఒక సినిమా చేసి ఒక వ్యూ పాయింట్ ఇచ్చేస్తారు. అది ప్రేక్షకుల్ని చాలా అలా తీసుకెళ్లి వదిలేస్తారు. మళ్ళీ 3 గంటల సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంట్లో పచ్చడి ఉంటే పచ్చడి తినాలి, చాప్ ఉంటే చాప్ మీద వేసుకోవాలి, మన డబ్బులు మనం సంపాదించుకోవాలి. దిస్ ఈజ్ రియాలిటీ. పాలిటిక్స్ లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ అబద్ధాలని అన్యాయాలని ఒక సినిమా స్క్రిప్ట్ రూపంలో ప్రజలకి 5 సంవత్సరాల పాటు ప్రజెంట్ చేశారు. అది ప్రాబ్లం. ఓకే, మాట్లాడే మాట అబద్ధం, చేసిన వాగ్దానం అబద్ధం, అరిచిన అరుపు అబద్ధం, చేసిన వాగ్దానాలు అబద్ధం, ఇచ్చిన హామీలు అబద్ధం, నడిచే నడక అబద్ధం, మాట్లాడే మాట అబద్ధం, పీల్చే శ్వాస అబద్ధం, ఇచ్చిన మాట అబద్ధం, తిట్టిన తిట్టు కూడా అబద్ధమే. ఆయన ఓకే, ఒక్కటి కూడా కరెక్ట్ కాదు, ఆయనది ఏది కాదు. ఇది రాజకీయాలకి చాలా తప్పు. ఓకే, మోడీని తిట్టాడు, పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ మోడీ. చంద్రబాబు నాయుడు పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు. నారా లోకేష్ ని పచ్చిబూతులు తిట్టాడు, మళ్ళీ నారా లోకేష్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారన్నారు, అబద్ధం. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను వస్తే 30,000 మంది అమ్మాయిని తెస్తా అన్నాడు, అబద్ధం. ఈ రాష్ట్రంలో మహిళల మీద చిన్న గీత పడితే కొత్త చట్టాలు తయారు చేస్తా అన్నాడు, జీరో పాలిటిక్స్ తీసుకొస్తా అన్నాడు, చెగోవేరా అన్నాడు. ఈ రాష్ట్రంలో స్వామి వివేకానంద అన్నాడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు, అసలు నాకు కులం లేదు మతం లేదు అన్నాడు. మొత్తం ఈ రోజు సనాతన ధర్మానికి నేనే ప్రతీకని అంటున్నాడు. మీరు ఒక్క మాట చెప్పండి సార్, పవన్ కళ్యాణ్ 2011 రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు స్టాండ్ బైగా ఉన్నటువంటి ఒకే ఒక్క మాట ఆయన నిలబడి ఉన్నాడు సార్. ఒక్క మాట చెప్పండి, మీరు సీనియర్ జర్నలిస్ట్ గా. నేను పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు కాదు సార్. ఏ రాజకీయ నాయకులు ఉంటారు? చంద్రబాబు నాయుడు మోడీని తిట్టారు, మళ్ళీ కలిశారు. మోదీ చంద్రబాబుని తిట్టారు, మళ్ళీ కలిశారు. ఎస్, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోడీని తిట్టాడు, మోడీని కలిశాడు. అంతవరకు 1-2 ఎక్స్క్యూజ్ చేయొచ్చు, 100కి 100 అబద్ధమే అనేది నా బాధ. ఓకే, మొత్తం అబద్ధాలే ఉన్నాయి, నిజాలేం లేవు అని. కొద్ది కాతే కొంచెం అన్నా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నేను సనాతన ధర్మానికి ప్రతీక అనలా, నేను చెగోవేరా అనలా, నేను అంబేద్కర్ అనలా, నేను ఎస్సీ ఎస్టీల కోసం ప్రాణం పెడతానన్నా, నేను ముస్లిం ఫ్యామిలీలో పుట్టానలా, నేను బీసీల కోసం చేస్తానన్నా, నేను అసలు రాజకీయాల్లో కులం లేదురా అనలా. అంటే ఈ రోజు మాట్లాడిన దానికి రేపటికి రేపు స్టేట్మెంట్ మారొచ్చు కానీ సిద్ధాంతమే మారింది పవన్ కళ్యాణ్ గారిది మొత్తం అండి. వాట్ నాట్ సార్, ఆయన డ్రెస్సెస్ ఇప్పుడు ఈ రోజు టీ షర్ట్ వేసుకుంటాడా, రేపొద్దున మళ్ళీ పంచె కట్టుకుంటాడు, మళ్ళీ రేపొద్దున కుర్తా పైజమా వేసుకుంటారు. అంటే డ్రెస్సింగ్ సెన్స్ గురించి నేను మాట్లాడటంలా, మన మైండ్ ఆలోచనలు ఎలా ఉంటుందో మన డ్రెస్ సెన్స్ కూడా అలాగే ఉంటుంది. స్టెబిలిటీ లేదు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపు ఉంటుందో లేదో తెలియదు, రేపు తీసుకున్న నిర్ణయం ఎల్లుండి ఉంటుందో లేదో తెలియదు, ఈ రోజు సిద్ధాంతం రేపు ఉంటుందో లేదో తెలియదు, ఈ రోజు మాట్లాడిన మాట రేపు ఉంటుందో లేదో తెలియదు. ఇది రాజకీయాల్లో నీకున్న ఒక స్టార్డమ్ని వాడుకొని రాజకీయాలని పొల్యూట్ చేసేసేసి రాజకీయాలంటే ఇంతేనే అనేటువంటి ఒక యావగింపు కల్పించే విధంగా సినిమా స్టోరీ లాగా డ్రెస్ నీది కాదు, మాట నీది కాదు, పాట నీది కాదు, ఈ విధంగా రాజకీయాల్లో స్క్రిప్ట్ రాసుకొని వచ్చి అరిచి రంకెలు పెట్టి ఒక ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్లోకి ప్రజలను తీసుకుని వెళ్ళి వదిలేసేసి ఈ రోజు రాష్ట్రంలో కనపడకుండా పోయేది. మీరు గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డిని తిట్టారు, జగన్మోహన్ రెడ్డి చేసిన విధానాలను తిట్టారు, పాలసీస్ని తిట్టాను. అదే జగన్మోహన్ రెడ్డిని తిట్టాను, సర్కారు తీసుకున్న నిర్ణయాలు, పాలసీస్ని తిట్టినా, సర్కారు తీసుకున్న నిర్ణయాలని, కూటమికి సంబంధించిన నిర్ణయాలను సమర్థించారు అప్పుడు అమరావతి విషయంలో కావచ్చు, మిగతా చాలా ఇష్యూస్లో. సో ఇప్పుడు శ్రవణ్ కూడా మారిపోయాడు కదా, అప్పుడు అట్లున్నాడు శ్రవణ్, ఇప్పుడు ఇట్లా అయిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాడు. మీరు ఒకటి ఆలోచించండి, 2018లో చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ నారా లోకేష్ మీద 25,000 కోట్ల రూపాయలు అవినీతి చేశారని కేసు వేసినాడు.
హైకోర్టు 19 ముందు హైకోర్టులో నేను కేసు వేసి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మీద ఫైట్ చేసినటువంటి వ్యక్తిని 2019 నుంచి 24 వరకు ఇమ్మీడియట్ గా టర్న్ అయిపోయినా. ఎందుకు టర్న్ అయిపోయినాను అంటే నా టార్గెట్ ప్రతిపక్షం మీద కాదు సార్, నా టార్గెట్ ఎప్పుడు కూడా పాలక పక్షం మీద ఉండాలి. ప్రభుత్వాలను ప్రశ్నించడం అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మళ్ళీ నా ఫైటింగ్ జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ అవుతుంది. క్లారిటీ కావాలి. నేను నా పోరాటం నేను జగన్మోహన్ రెడ్డి తోటి నేను ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తున్నానంటే జగన్ అన్ని మంచి చర్యలు చేశాడనా కాదు, పాలక పక్షం మీద ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయాలనేది డెమోక్రసీ. ఐ ఆల్వేస్ బిలీవ్. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటా వాళ్ళని తిట్టుకుంటా చేయగలుగుతానా? ఈ రోజు నేను ఫైట్ చేయాలి అంటే ప్రతిపక్షాలన్నీ ఒకటవ్వాలి. అమరావతి రైతుల గురించి ఫైట్ చేయాలి, ప్రతిపక్షాలన్నీ ఒకటవ్వాలి. ఇప్పుడు పీపీపీల మీద పోరాటం చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నేను అందరం కలిసి పోరాటం చేయాల్సిందే కదా. రాజకీయాల్లో పాలక పక్షాన్ని టార్గెట్ చేసి ఎప్పుడైనా ఒక ఉద్యమం చేయాలి, రాజకీయాలు ప్రయత్నం చేయాలి తప్ప నువ్వు గత ప్రభుత్వం ఏమో జగన్మోహన్ రెడ్డిని తిట్టి ఇప్పుడేమో మళ్ళీ చంద్రబాబు నాయుడిని తిట్టకుండా మళ్ళీ నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్తే నాది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది? రైట్. ప్రజలకు సంబంధించి ప్రభుత్వాలు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నించడం అనేది పాయింట్. దట్ ఈస్ ద ఎజెండా. అందువల్లే కదా పవన్ కళ్యాణ్ గారికి నాకు వ్యక్తిగతమైన ఎజెండా ఏముంటుందండి, రాష్ట్ర రాజకీయాలని ఈ విధంగా చెప్పినటువంటి మాట మర్చిపోయి షార్ట్ టర్మ్ మెమరీ లాగా గజనీ లాగా ప్రవర్తిస్తున్నటువంటి రాజకీయాల వల్ల మీరు రేపొద్దున ఎవరైనా ఒక మంచి మాట చెప్పినా మాలాంటి వాళ్ళు వచ్చి చెప్పినా వినే పరిస్థితి ఉండదు ప్రజలు. ఇట్లాగా నీకంటే పెద్ద ఎక్కువ చెప్పాడు పవన్ కళ్యాణ్, ఆయనే వెళ్ళిపోయినాడు మీరేందే అంటారు. సో రాజకీయాలని కొద్దిగా కల్మషం లేకుండా మాట్లాడేటప్పుడు బాధ్యతగా మాట్లాడు, ఇచ్చిన వాగ్దానం ఆలోచించుకోనివ్వాలి. ఈ ట్రాన్స్పరెన్సీ, ఈ అకౌంటబిలిటీ రాజకీయాల్లో లేకపోతే రాజకీయాలు అనేవి కేవలం ఒక సినిమాటిక్ స్టోరీ లాగా నాకు ఒక ఫేస్ వాల్యూ ఉంది కాబట్టి నా దగ్గర ఒక 100 కోట్లు ఉన్నాయి కాబట్టి నేను ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, నేను ఎన్ని ఇప్పుడు మన విజయ్ తమిళనాడులో 39 మంది మరణానికి కారణమైనాడు, అదొక స్టంట్, సినిమా స్టంట్ లాగా చేసి కారణమైనాడు. అలాంటి వ్యక్తి రేపొద్దున ఉప ముఖ్యమంత్రి ప్రజలు చేశారనుకో వాళ్ళ కారణం ఇంకంతే. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అక్కడ విజయ్కి ఇక్కడ పవన్ కళ్యాణ్కి పెద్ద తేడా ఏం లేదు, అందరు సినిమా వాళ్ళే. సినిమా వాళ్ళ ఆలోచన విధానమే, సినిమా వాళ్ళ మ్యానిపులేషన్ పాలిటిక్స్, ప్రశాంత్ కిషోర్ లాంటి దుర్మార్గులు వచ్చి ఇట్లాంటి వాళ్ళందరినీ ప్రొజెక్ట్ చేయడానికి మ్యానిపులేటెడ్ పాలిటిక్స్ వేసి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేశారు కాబట్టి రాజకీయాలు ఇట్లా సచ్చినాయి. సో సినిమా వాళ్ళు ఎవరు రాజకీయాలకు పనికిరారని చెప్పదలుచుకుంటున్నారా? నో, సినిమా వాళ్ళు ఎవరు రాజకీయాలకు పనికిరారు. సినిమా వాళ్ళు సినిమాని సినిమాగా చూడండి, రాజకీయాల్లోకి వచ్చి సినిమా స్టోరీలు చేయొద్దు, సినిమాలు చేయొద్దు, రాజకీయాల్లో సినిమా చేయొద్దు. అల్టిమేట్ గా నా బాటం లైన్ అయితే అది. రాజకీయాల్లో రాజకీయాలు చేయండి, సినిమాల్లో సినిమాలు చేయండి, అక్కడ దగ్గర చేయకండి. లాస్ట్ మాట చెప్తాను సార్. ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఒక ముఖ్యమంత్రి ఇంకొక ముఖ్యమంత్రి చేయాలి. అలాంటి మహానుభావులను మనం ఎలా తప్పుపడతాం? డెఫినెట్ గా రాజకీయాలు సాధారణ జనాలకు కూడా రాజకీయాలు తెలిసేలా చేశాడు, మండల వ్యవస్థ తీసుకొచ్చారు, బీసీలకు అధికారాలు ఇచ్చారు, చాలా చేశారు ఆయన. ఎన్టీ రామారావు గారి నోటు నుంచి ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఒక ఎలిగేషన్ లేదు ప్రతిపక్షం మీద ఈ రోజు వరకు కూడా. ఆయన నేను చాలా తక్కువగా ఫాలో అయినా, నాకు తెలీదు, కానీ ఆయన నేను కొద్దిగా స్టడీ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ప్రాథమికమైనటువంటి ఆధారాలు లేకుండా ఒక మాట మాట్లాడితే పవన్ కళ్యాణ్ మాటకి ఏదైనా విలువ ఉందండి ఈ రోజులో? సీజ్ ద షిప్. ఏమైంది సీజ్ ద షిప్? సీజ్ ద షిప్ ఏమైపోయింది? రాష్ట్రంలో ఆయన చెయ్యని ఎలిగేషన్ లేదు మంత్రుల మీద. ఏ మంత్రుల మీద ఎలిగేషన్స్ ఒక్కటన్నా ప్రూవ్ చేశారా? సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి, వాళ్ళ అభిమానులు రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, నాకు వ్యక్తిగతమైనటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద నేనెవరు నన్ను కోపం పడడానికి, నా స్టేజ్ ఏంటి, నా స్థాయి ఏంటి కాదు. ఇలాంటి వ్యక్తులు అబద్ధాలు చెప్పటం ప్రజాస్వామ్యానికి పాలిటిక్స్ కి మంచిది కాదు. ఆయన అబద్ధాలను నేను ఎక్స్పోజ్ చేస్తాను. పొలిటికల్ పార్టీగా మీ వర్షన్ మీరు మీ విధానం మీద చెప్పుకుంటూ వెళ్తారు అంతే కదా? అబ్సల్యూట్లీ. రైట్.